ప్రజల చేత ప్రజల వలన ప్రజలే ఎన్నుకునేటటువంటి ప్రజాప్రతినిధులే అవసరం. రాజకీయ నాయకులు అంటే వాళ్ళే, బాగానే ఉంది. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి కూడా సెక్యూరిటీ లేకపోతే బతకలేరా? అంత స్థితిలోకి వచ్చేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పటికీ 11 మంది పిటిషన్లు వేశారు హైకోర్టు, మాకు సెక్యూరిటీ ఇవ్వండి, మాకు సెక్యూరిటీ ఇవ్వండి. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వీళ్ళందరూ. అంటే జనంలోకి వెళ్ళడానికి పక్కన పోలీసులు లేకపోతే బతకలేరా వీళ్ళు? వెళ్ళలేరా? ఇంకా వీళ్ళే నాయకులు అసలు నాకు అర్థం కావట్లేదు. సెక్యూరిటీ థ్రెట్ ఉందంటే ఏ నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాడికి సెక్యూరిటీ థ్రెట్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అట్లాంటి పరిస్థితులు కూడా లేవు ఆంధ్రప్రదేశ్లో. ఇంకెందుకు సెక్యూరిటీ అంటే మనం ఏదైనా ఎదవ పనులు చేస్తే అవతలోడు ఏదైనా చేస్తాడని భయం ఉంటే అప్పుడు సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ అంటే అదే కదా, అంతేగాని పక్కన మెహర్బానీ కోసం కావాలా సెక్యూరిటీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కోర్టుకి వెళ్ళడం మాకు సెక్యూరిటీ ఇవ్వమంటాం, వాళ్ళు చివాట్లు పెట్టడం, లేకపోతే వాళ్ళేమో ఇక్కడ కమిటీకి ఇచ్చానంటాం, కమిటీనేమో మీకు అవసరం లేదు సెక్యూరిటీ, మీకు అంత పెద్ద థ్రెట్ లేదంటాం. అసైన్మెంట్ పెంచట్లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళడానికి సెక్యూరిటీ ఏంటి? మీకు థ్రెట్ ఉందనుకుంటే ప్రభుత్వమే ఇస్తుంది, లేదా లైట్ తీసుకోండి, జనం దగ్గరికి వెళ్ళండి, జనంలో తిరగండి, జనాన్ని వెంటబెట్టుకు తిరగండి, అప్పుడు ఉపయోగపడుతుంది. కానీ ఇది ఎక్కడ ధోరణి?